నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. దీర్ఘకాలికంగా సైనసైటిస్ సమస్యతో ఇబ్బంది పడే వారికి అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఎవరిలో చూడొచ్చు, ట్రీట్మెంట్ విధానం ఏంటో వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ స్వాతి ఈరోజు జీవనరేఖ కార్యక్రమానికి విచ్చేశారు. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయాలి. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు ఏంటి సైనసైటిస్? ఓకే, సైనస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల భాగంలో గాలి నిండిన ప్రదేశాలని సైనస్ అంటాము. సో సైనస్ అంటే అక్కడ ఎయిర్ ఫీల్డ్ స్పేసెస్ని మనం సైనస్ అంటామండి. సైనస్ చుట్టూ ఒక మ్యూకస్ మెంబ్రైన్ అనేది కప్పబడి ఉంటుంది. సో ఆ మ్యూకస్ మెంబ్రైన్కి కనుక ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వైరస్ తోటి ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది ఇన్ఫ్లమేషన్కి గురయ్యి దాన్ని మనం సైనసైటిస్ అంటాము. సో సైనస్ ఒక ముఖ్యమైన ఫంక్షన్స్ చూసుకుంటే గనక వాటికి గాలి నిండిన ప్రదేశాలు కాబట్టి తేమను కొనసాగించడానికి, లేకపోతే బరువు ఎలా ఉండాలి, స్కల్ బరువు ఎలా ఉండాలి, అండ్ రైనోలీలియా ప్రాబ్లమ్స్ రాకుండా అంటే వాయిస్ రెజనెన్స్ని సరిపడా ఫంక్షనింగ్ సైనస్ యొక్క ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సైనస్ అంటే ఏంటి, సైనసైటిస్ అంటే ఏంటి? సైనస్ అంటే ప్రదేశాలు మనం చెప్పుకున్నట్టు గాలి నిండిన ప్రదేశాలని సైనస్ అంటాం. సో దానికి ఒక ఇన్ఫెక్షన్, ఆ మ్యూకస్ మెంబ్రైన్కి ఒక ఇన్ఫెక్షన్ని రావడాన్ని మనం సైనసైటిస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో సైనస్కి వచ్చే ఇన్ఫ్లమేషన్ని మనం సైనసైటిస్ అంటాం అనమాట. సో సైనసైటిస్ వల్ల అవి డిఫరెంట్ ప్లేసెస్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. సైనస్ అనేవి మనకి తల భాగంలో, వెనుక భాగంలో ఉంటుంది. దాన్ని స్పినోయిడల్ సైనస్ అంటాము. కళ్ళ పైన ఉండే దాన్ని ఫ్రాంటల్ సైనస్ అంటాము. అండ్ మ్యాక్సిలరీ రీజన్ దగ్గర ఉన్నదాన్ని మ్యాక్సిలరీ సైనస్ అండ్ ఇథమాయిడల్ సైనస్ అంటాం. సో డిఫరెంట్ రీజన్స్ దగ్గర ఉండడం వల్ల దీని క్లాసిఫికేషన్ కూడా ఫ్రాంటల్ సైనసైటిస్ అని, మ్యాక్సిలరీ సైనసైటిస్ అని, ఇథమాయిడల్ సైనసైటిస్ అని, స్పినాయిడల్ సైనసైటిస్ అని చెప్పుకోవచ్చు. అంటే బాడీలో ఎన్ని పార్ట్స్లో ఈ సైనస్ పార్ట్స్ ఉంటాయి? మనకి ఓన్లీ స్కల్ రీజన్లో మట్టుకే 4 రీజన్స్లో ఈ సైనస్ అనే గదుల్లాగా ఉంటాయన్నమాట. దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకున్నాం కదా. ఫ్రాంటల్ సైనసైటిస్ అంటే కళ్ళ పైన ఉండేదాన్ని ఫ్రాంటల్ రీజన్ అంటాము. దాని దగ్గర ఉన్న సైనస్ని ఫ్రాంటల్ సైనస్ అంటాం. అండ్ మ్యాక్సిలరీ సైనస్ అంటే మనకి ఫేస్ చెంప భాగంలో ఉన్నదాన్ని మనం మ్యాక్సిలరీ రీజన్ అంటాం. అక్కడ ఉన్న సైనస్ని మ్యాక్సిలరీ సైనస్ అంటాం. వీటికి వచ్చే ఇన్ఫెక్షన్ని మ్యాక్సిలరీ సైనసైటిస్ అని, ఫ్రాంటల్ సైనసైటిస్ అని మనము ఎక్స్రే ద్వారా లేదు సిటీ స్కాన్ ద్వారా, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. అసలు వీటి ఫంక్షనింగ్ ఏంటంటారు? సో ఫంక్షనింగ్ మెయిన్గా చూసుకుంటే కనుక వాయిస్ రెజనెన్స్ కానీ, తేమను కొనసాగించడానికి కానీ, గాలి అటు ఇటు ప్రవేశించడానికి కానీ, అండ్ వీటి వల్ల స్కల్ బరువు అనేది మెయింటైన్ చేయడం కానీ, ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ కాబట్టి వీటిలో ఇన్ఫెక్షన్ వస్తే కనుక వీటి లక్షణాలలో కూడా బరువు అనేది ఎక్కువ ఉండడము అలా జరుగుతుందన్నమాట. అసలు వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనస్ ఒక లక్షణాలు చూసుకుంటే కనుక విపరీతమైన తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు హెవీనెస్ కూడా ఉంటుందన్నమాట. వంగినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ స్కల్ యొక్క హెవీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ బ్యాక్టీరియా ఆర్ వైరస్ అనేది ఎక్కువగా దాడి చేయడం వల్ల అక్కడ ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ కాస్త పస్తోటి నిండిపోయి ఉంటుంది. సో వీళ్ళకి ముక్కులో నుంచి ద్రవం లాగా కారడం, అది పసుపచ్చగా ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాము. అండ్ వాటరీ డిశ్చార్జ్, కొంతమందికి ఫస్ట్ స్టేజ్లో వాటరీ డిశ్చార్జ్ అనేది చూస్తాం. అదే కనుక క్రానిక్గా మారితే ఎల్లోయిష్ డిశ్చార్జ్గా రావడం, ఆ తర్వాత నాజల్ బ్లాక్ రావడము, ముక్కు దిబ్బడ పడటము, అండ్ వాయిస్లో తేడా రావడము, రైనోలీలియా అంటాము, వాయిస్లో తేడా రావడాన్ని. అండ్ దీంతో పాటు అనాస్మియా కండిషన్ అంటే కనుక వాళ్ళకి స్మెల్ అనేది తెలీదు. అండ్ ఇంకా చూసుకుంటే కనుక వీళ్ళకి ముక్కులో నుంచి, నోట్లో నుంచి దుర్వాసన రావడము, హాలిటోసిస్ అంటాము, బ్యాడ్ బ్రెత్ని. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ చూస్తుంటాం. అట్ ద సేమ్ టైం వీళ్ళలో మళ్ళీ చెవికి ఇన్ఫెక్షన్ పాకచ్చు, లేకపోతే పంటికి ఇన్ఫెక్షన్ రావచ్చు. సో చెవి నొప్పి కానీ, పంటి నొప్పి కానీ కూడా చూస్తూ ఉంటాము. అండ్ చెవిలో నుంచి రక్తం కారడం ఇలాంటివి కూడా కొంచెం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే కాంప్లికేషన్స్ అయితే
చాలానే ఉన్నాయి. కారణం ఏమై ఉంటుందంటారు? సో కారణం చూసుకుంటే కనుక ఫస్ట్ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల కొంతమందికి ఈ సైనస్ రావచ్చండి. అండ్ దాంతోపాటు డస్ట్, దుమ్ము అనేది ఎక్కువగా ఉన్న, లేకపోతే మైన్యూట్ ఫైన్ డస్ట్ ఉన్న ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళకి, అండ్ దాని తర్వాత పెంపుడు జంతువుల యొక్క వెంట్రుకలు ఆ డస్ట్కి కానీ, అండ్ తర్వాత చూసుకుంటే పోలెన్ గ్రెయిన్స్ వల్ల, అండ్ ఇంకా వెదర్ చేంజెస్, అట్మాస్ఫిరిక్ చేంజెస్ వల్ల, కోల్డ్ వెదర్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి ఎక్కువగా కోల్డ్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళల్లో ఈ సైనసైటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందులో స్టేజెస్ ఉంటాయంటారా? డెఫినెట్గా దీంట్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని చూసుకుంటే కనుక ఎక్యూట్ సైనసైటిస్ అని, క్రానిక్ సైనసైటిస్ అని ఉంటాయన్నమాట. సో ఎక్యూట్ సైనసైటిస్లో జనరల్గా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్, దానికి తగ్గ లక్షణాలు కొద్ది రోజులు మాత్రమే తీవ్రత అనేది ఉంటుంది. అదే క్రానిక్ స్టేజ్లో చూసుకుంటే కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు వీళ్ళకి సైనసైటిస్తో బాధపడుతూ ఉంటారనమాట. సో తలనొప్పి అనేది విపరీతంగా ఉండడము, తల బరువుగా ఉండడము, అట్ ద సేమ్ టైం నాజల్ బ్లాక్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. వీటితో పాటు కొంతమందిలో డిఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటాము, ముక్కు దూలం అనేది వంకరగా జరిగినప్పుడు కూడా వీళ్ళలో ఈ సైనసైటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అండ్ నాజల్ పాలిప్స్ అనేవి ఎక్కువగా పెరగడం వల్ల కూడా ఈ డిసీజ్ అనేది ఎక్కువ అవడం గమనిస్తూ ఉంటాం. అంటే ఏది ఎక్కువగా ప్రమాదకరం అంటారు ఈ 2 స్టేజెస్లో? సో ఎక్యూట్లో సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉండి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ క్రానిక్ వచ్చేసరికి రోజుల తరబడి, అంటే ప్రతి సీజన్ ఎఫెక్ట్ వాళ్ళలో ఉంటుంది. అంటే వింటర్ సీజన్స్లో ఎక్కువగా ఉండడం, కొంతమందికి ఎండాకాలంలో కూడా ఈ సైనస్తో బాధపడే వాళ్ళు చూస్తూ ఉంటాం అన్నమాట. సో మెయిన్గా క్రానిక్ డిసీజ్ అనేది దీర్ఘకాలికంగా వీళ్ళకి వేధిస్తున్న సైనసైటిస్తో ఎక్కువగా బాధపడుతుంది. అంటే సీజన్ మారినప్పుడల్లా కొందరిలో పెరగడం, కొందరిలో తగ్గడం దీంట్లో చూస్తూ ఉంటారు. అవును, అంటే అట్మాస్ఫిరిక్ చేంజెస్ వల్ల కూడా వీళ్ళ బాడీ అక్లిమటైజ్ అవ్వకపోవడం వల్ల కూడా ఈ కోల్డ్ వెదర్కి కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకున్న, స్వీట్స్ తీసుకున్న కొంతమందికి ఈ సైనస్ యొక్క హెడేక్ రావడం, ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక వాళ్ళకి బ్రాంకియల్స్కి ఎఫెక్ట్ అవ్వడము, బ్రాంకియల్ ఆస్తమా రావడము, లేదు అంటే కొంతమందికి హెడేకే ఎఫెక్ట్ అయ్యి మైగ్రేన్గా కన్వర్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ వయసు వాళ్ళలో ఇది మనం చూడొచ్చు అంటారు? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు అండి. చిన్నపిల్లల్లో అయితేనేమో ఎక్కువగా ముక్కు కారడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. వాళ్ళలో ఒకవేళ ఎడినాయిడ్స్ లేదా టాన్సిలైటిస్ అనే ప్రాబ్లం ఉన్నా వీళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో సైనసైటిస్ వచ్చే అవకాశం కొంతమందికి గమనిస్తూ ఉంటాము. ఎడినాయిడ్స్ అంటేనేమో ఏజ్తో పాటు చిన్నగా కరిగిపోవడం గమనిస్తూ ఉంటామండి. సో ఎడినాయిడ్స్లో జనరల్గా వాళ్ళకి ముక్కు మూసుకుపోవడం, రాత్రిపూట పడుకునేటప్పుడు నోరు తెరిచి పడుకోవడము, లేదా గురకలాగా రావడం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. సో ఎయిర్ ప్యాసేజ్ అనేది అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటామండి. అండ్ ఈ సైనసైటిస్లో అయితే కనుక వాళ్ళకి ముక్కులో నుంచి చిక్కటి ద్రవం అనేది కారడం, ఎల్లోయిష్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉండడము, దాంతోపాటు నాజల్ బ్లాక్ అనేది ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక ఫ్లూ లాంటి డిసీజ్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి పాస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఫ్లూ లాంటి డిసీజ్ కానీ ఇది క్రానిక్ స్టేజ్లో అయితే పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండదండి. ఏదైతే ఎక్యూట్ స్టేజ్లో ఉందో అప్పుడు వీళ్ళకి ఎక్యూట్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది హైగా ఉండి వాళ్ళకి కోల్డ్, స్నీజింగ్స్, తుమ్ములు రావడము అండ్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే క్రానిక్ స్టేజెస్లో వీళ్ళకి హెడేక్, నాజల్ బ్లాక్ ఎక్కువగా గమనిస్తుంటాం. సో దానిలో ఎక్కువగా తీవ్రత అనేది ఉంటుంది. అసలు సైనసైటిస్ అనేది ఎట్లా అటాక్ అవుతుంది అంటారు? సో సైనసైటిస్ అనేది మనకి ఇన్ఫెక్షన్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్స్ అనేవి పెరిగిపోవడము, అండ్ అది కూడా పర్టికులర్ రీజన్లో ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, ఆ పర్టికులర్ రీజన్లో అటాక్ చేయడం వల్ల, అంటే పారానైజల్ సైనసైటిస్ దగ్గర అటాక్ చేయడం వల్ల ఈ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఇందాక మీరు ఒక 4 స్టేజెస్ ఉంటాయన్నారు. లాస్ట్ స్టేజ్లో చెవుల నుంచి కూడా రక్తం కారొచ్చు అని చెప్పేసి అన్నారు. అదే లాస్ట్ స్టేజ్ అంటారా, లేదు దీని కాంప్లికేషన్స్ ఇంకా ఉన్నాయంటారా? ఓకే, కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఒకవేళ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకోపోయినట్లయితే
వీళ్ళకి బ్రాంకియల్స్కి ఎఫెక్ట్ అవ్వడము, లేదా చెవి దగ్గర వినికిడి శక్తి కూడా కోల్పోవడము, కొంతమందికి పస్ రావడము, చెవి నుంచి పసి డిశ్చార్జ్ రావడము, కొంతమందికి ముక్కులో నుంచి ఎక్కువ చిక్కటి ద్రవం కారడంతో పాటు రక్తం కూడా రావడము, అండ్ తర్వాత బ్రాంకియల్స్కి ఎఫెక్ట్ అయితేనేమో ఆస్తమా కండిషన్ రావడము, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటామండి. అంటే బ్రాంక్లైటిస్ అనేది ఎంతవరకు ఒక సీరియస్ సమస్యగా దీన్ని పరిగణించాలంటారు? సో బ్రాంకైటిస్ అంటే మనకి బ్రాంకియల్స్ దగ్గర వచ్చే ఇన్ఫ్లమేషన్ని మనం బ్రాంకైటిస్ అంటాము. లేదు ఆస్తమా అంటే ఆస్తమా అప్పుడు అంటే మనకి నాళాలు అంటే బ్రాంకియల్స్ అనేవి ఎక్కువగా మూసుకుపోవడం వల్ల, చిన్నగా అయిపోవడం వల్ల, గాలి అనేది ప్యాసేజ్ అనేది అటు ఇటు రెస్పిరేషన్కి కష్టం అయిపోవడం, ఇన్సిపిరేషన్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్ అనేది కష్టం అయిపోవడం వల్ల కూడా వీజింగ్స్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఈ ఆస్తమా కండిషన్లో చూస్తూ ఉంటాం. సో బ్రాంకైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకియల్స్ని మనం బ్రాంకైటిస్ అంటాం. అది చిన్నపిల్లల్లో ఒకవేళ బ్రాంకైటిస్ మనం చూస్తే దాన్ని ఎంతవరకు పేరెంట్స్ సీరియస్గా పరిగణించి దాన్ని ట్రీట్మెంట్కి తీసుకెళ్లాలంటారు? సో బ్రాంకైటిస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించినట్లయితే వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లోనే క్యూర్ అయిపోతుంది. లేదు అంటే తర్వాత దాన్ని నిమోనియా కండిషన్, లంగ్స్లో విపరీతమైన ఫ్లూయిడ్ కండిషన్ రావడము, ప్లూరల్ ఎఫ్యూజన్ రావడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ చూస్తామండి. సో బ్రాంకైటిస్ వచ్చినప్పుడు కొంతమందికి దగ్గు రావడము, డ్రై కాఫ్, లేదు కాఫ్తో పాటు ఎక్స్పెక్టరేషన్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక ఇలాంటి కాంప్లికేషన్స్కి దారి తీసుకోకుండా ఉంటుంది. రైట్ అండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. చారుమతి గారు చెప్పండి. నేను చారుమతిని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మా వారికి మార్నింగ్ బాగా 30-40 తుమ్ములు అలా వస్తుంటాయండి. ఓకే. అంటే ముక్కులమ్మట కారటం అది ఉంటుంది. ఆయనకేమో ఇస్నోఫీలియా ఉందన్నారు. ఓకే. కానీ ఇస్నోఫీలియా మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఆయనకి తగ్గట్లేదు. ఈ సఫరింగ్ ఫర్ ద లాస్ట్ ఐ థింక్ 2-3 years ఇట్లాగా. ఓకే అండి. సో కారణం ఏంటండి? ఓకే. జనరల్గా ఈస్నోఫీలియా అంటే ఈస్నోఫిల్స్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉండండి. డబ్ల్యూబీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, ఈస్నోఫిల్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్ అని. సో ఈస్నోఫిల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల ఎలర్జిక్ కండిషన్ అనేది ఎక్కువ అవడం గమనిస్తుంటాం. సో ఈ ఎలర్జిక్ కండిషన్, దీన్ని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటామండి. మీ వారికి ఉన్నది దీంట్లో స్నీజింగ్స్తో పాటు నాజల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంది. సో మార్నింగ్ టైం ఎక్కువగా వస్తుంది అంటున్నారు. సో మార్నింగ్ టైం అట్మాస్ఫిరిక్ చేంజెస్ అనేవి నిద్ర లేచిన వెంటనే ఉండడం వల్ల వీళ్ళకి ఈ ఇరిటేషన్ వల్ల, అంటే కొంచెం చేంజ్ ఆఫ్ వెదర్ అయినా, లేదు డస్ట్ ఉన్నా కానీ వీళ్ళకి వెంటనే అటాక్ అయిపోయి ఈస్నోఫిలియా పేషెంట్స్లో అలర్జిక్ రైనైటిస్తో పాటు తర్వాత ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోపోతే కనుక డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది ఈస్నోఫిలియాకి. ఒకసారి మీరు వచ్చి కన్సల్ట్ అయితే మేము సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కావలి నుంచి సునీత గారు. సునీత గారు డాక్టర్ గారు మాట్లాడతారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. నా వయసు 50 అండి. ఓకే. మామూలుగా నాకు కొద్దిగా ముక్కు దూరం వంకర అని కూడా చెప్పారు. ఓకే. ఇంతవరకు డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర చూపించుకోలేదు, కానీ అప్పుడప్పుడు ఇదివరకు జలుబు వచ్చి ముక్కు గారడం, మీరు అన్నట్లుగా చెడు వాసన రావడం, ముక్కు దగ్గర నోట్లు అనిపించడం అట్లా జరిగేది. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి బాగా అసలు తగ్గట్లేదు, జలుబు అనేది తగ్గట్లేదు సార్ మేడం. ఓకే. సంవత్సరం నుంచి ఉందా అండి జలుబు, ముక్కు దిబ్బడం అనేది? ఉందండి. సంవత్సరం నుంచి ఉంది. ఎక్కడికి పోవాలా డాక్టర్ దగ్గరికి? ఓకే. సమస్య పరిష్కారం చెప్తారా? ఓకే అండి. సో దీన్ని మనం క్రానిక్ సైనసైటిస్ కింద తీసుకోవచ్చు. 1 year నుంచి జలుబు, లేదు ముక్కులో నుంచి చిక్కటి ద్రవం లాగా, లేకపోతే వాసన రావడము, హాలిటోసిస్, మౌత్లో నుంచి దుర్వాసన రావడము, ఇవన్నీ క్రానిక్ సైనసైటిస్ యొక్క సిమ్టమ్స్ అమ్మ. అండ్ నాజల్ బ్లాక్ ఉంటుంది, ఆ తర్వాత తలనొప్పి ఎక్కువగా రావడము, లో ఫీవర్ రావడం, కొన్ని స్టేజెస్లో లో ఫీవర్ విత్ బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా మనము 1 year నుంచి ఉంది
కాబట్టి ఒక కోర్స్ లాగా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఏజ్తో పాటు కూడా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తక్కువ అవడం వల్ల కూడా ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇమ్యూనిటీని పెంచుకోవడంతో పాటు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా. ఒకసారి వచ్చి హోమియో కేర్ని కన్సల్ట్ అవ్వండి. రైట్, ఇక జీవనరేఖలు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.